బయటికి వెళ్ళినప్పుడు నార్లు తెచ్చామండి. వేర్లు ఏంటంటే సీలింగ్ ట్రేస్లో పెడతారు కాబట్టి ఈరోజు వీడియోలో గార్డెన్ అంతా కూడా క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. ఆ అప్డేట్ని మీకు షేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఈ ఎర్రబెండ మొక్కలు వాటర్ క్యాన్స్లో వేసాం కదా, చాలా హైట్గా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు వీటిని ప్రూనింగ్ కూడా చేయలేదండి. ఎలాగో ఆ మొక్కల అడుగున మనకి కొత్త బ్రాంచెస్ అవి వస్తున్నాయి కాబట్టి ఆ పొడవుగా పెరిగిన కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ చేసేస్తున్నాము. ఇలా చేయటం వల్ల కింద వచ్చే కొత్త కొమ్మలు అవి ఎదగటానికి పూత పింద మంచిగా రావడానికి బలం అది సరిపోతుంది. ఇలా ప్రూనింగ్ చేసిన తర్వాత కంపల్సరిగా మనం ఎరువులు అవి వేసుకోవాలన్నమాట. అలాగే వీడియో చివరిలో కొత్తగా కొంత అంటే బయటికి వెళ్ళినప్పుడు నార్లు అవి తెచ్చామండి, వాటిని కూడా వేసుకుందాము. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే గార్డెన్లో ఉన్న పాత పాదులు, ఎండిపోయిన పండిపోయిన ఆకులు కొమ్మలు అవన్నీ కూడా ప్రూనింగ్ చేసేసాము. ఈరోజు అంతా కూడా అంటే క్లీనింగ్ చేసిన తర్వాత కూడా గార్డెన్ అంతా ఊడ్చిన తర్వాత కూడా అప్డేట్ని నేను మీకు చూపిస్తాను వీడియో చివరిలో. చేసేటప్పుడు కొంచెం అంటే కష్టంగా అనిపించిన మొత్తం ఫైనల్ లుక్ చూసిన తర్వాత నీట్గా మనం గార్డెన్ని ఓవరాల్గా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ కష్టం అంతా కూడా మర్చిపోతామండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, పీస్ఫుల్గా. ఈ పాత లాస్ట్ సీజన్లో వేసిన బెండ మొక్కలు అనమాట, గ్రీన్ కలర్వి గ్రో బ్యాగ్స్లో వేసాను కదా, అవన్నీ కూడా ఆ పైన ఉన్న ఎండిపోయిన కొమ్మలు అలాగే మొత్తం ప్రూనింగ్ చేసేస్తున్నాము. అడుగు నుంచి ఎలాగో కొత్త కొమ్మలు అవి వచ్చినాయి చూస్తున్నారు కదా. అలాగే కంటైనర్స్లో ఉన్న ఆ కలుపు అంతా కూడా తీసేస్తామండి. మొత్తం చూపిస్తే బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను కొంత వర్క్ వరకు మీకు చూపిస్తాను. అలాగే గోరుచుక్కుడు మొక్కలు పెట్టుకున్నాం కదా, బాగా పెస్ట్ అటాక్ అయిందండి. ఇంక ఇది కంట్రోల్ అవ్వదని చెప్పి తీసేస్తున్నాము. మళ్ళీ విత్తనాలు కొత్తవి పెట్టుకుందామని చెప్పి 2 కంటైనర్స్లో వేసాను. 2 కూడా బాగా ముడతొచ్చేసి పెస్ట్ అటాక్ అయిందండి. 2 కూడా తీసేస్తున్నాము. ఒక్కొక్కసారి ఇలాంటి ఫెయిల్యూర్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి, డిసప్పాయింట్ అవ్వకూడదండి. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా, ఎంత బాగా మొక్కలకి బలమది ప్రొవైడ్ చేసినా, పెస్టిసైడ్స్ స్ప్రేలు చేసినా కూడా ఆర్గానిక్వి వాతావరణం సహకరించినప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ పాత వంగ మొక్కలన్నీ కూడా చాలా వరకు తీసేస్తున్నామండి. కొత్తగా వేసిన కొన్ని వంగ మొక్కలు మనకి కాపు స్టార్ట్ అయ్యాయి కదా, లాస్ట్ టైం హార్వెస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు. ఫస్ట్ హార్వెస్ట్ అనేది జరిగింది. ఇంకా అవి మనకి కాపు ఎక్కువగానే వస్తాయి కాబట్టి పాత మొక్కల్లో ఇంకా బాగా కాపు తగ్గిపోయినవి అనుకున్న వరకు తీసేసి కొన్ని మొక్కలు అయితే ఈ ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ చేస్తున్నాం అనమాట. దగ్గరగా 1.5-2 సంవత్సరాల నుంచి ఉన్న వంగ మొక్కలు కూడా ఉన్నాయండి. చాలా ఎక్కువ కంటైనర్స్లో వంగ మొక్కలే ఉన్నాయి కాబట్టి తీసేస్తున్నాము. వాటర్ అది పోయటము మనకి కష్టమవుతుంది. అలాగే మనకి టైం ఎక్కువగా అంటే పాతగా ఉన్న మొక్కలు, చాలా రోజుల నుంచి ఉన్న మొక్కలు ఏంటంటే కాపు తక్కువగా వస్తాయి మనం ఎంత బాగా ఫీడ్ చేసినా. ఈ మొక్కలు తీసేస్తున్నాం అనమాట. చాలా వరకు వాటర్ క్యాన్స్ ఖాళీ అవుతాయండి. మళ్ళీ అవన్నీ కూడా పాత మట్టి అంతా ఎండపెట్టేసి మళ్ళీ మనం ఎరువులు, వేపిండి ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇది వైట్ కలర్ వంగ మొక్క అనమాట, అదే రౌండ్ వైట్ వంకాయలది. ఇది కూడా తీసేస్తున్నాం. ఈ తీసేసిన కొమ్మలన్నీ కూడా మనం కావాలనుకుంటే కొంచెం ఒక గోన్లో వేసేసి ఎండిన తర్వాత మళ్ళీ మనం కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈసారి నేను అలా యూజ్ చేయట్లేదండి. బాగా ఈ పెద్ద పెద్ద పాదులు, ఈ కొమ్మలు ఇవన్నీ కూడా బయట పడేస్తాము. బయటికి వెళ్ళినప్పుడు నార్లు తెచ్చామండి. అయితే వెంటనే వేయటానికి పొద్దుపోయేసరికి ఇలా ఒక కంటైనర్లో మట్టిలో పెట్టేసి వాటర్ పోసి ఉంచామన్నమాట, షేడ్లో పెట్టి. వీటిలో ఏమేమి నార్లు ఉన్నాయంటే వంగ మొక్కలు, పాత వంగ మొక్కలు చాలా వరకు తీసేద్దామండి. ఎలాగో ఒక బ్యాచ్ మనం కొత్తగా వేసాం కదా, అవి కాపు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ ఇవి సెకండ్ బ్యాచ్ కింద వేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని టొమాటో మొక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి క్యాబేజీ అండి. వేసేటప్పుడు చూపిస్తాను మీకు. కంటైనర్స్
చాలా వరకు చెప్పాను కదా, పాత వంగ మొక్కలు అవి ప్రూనింగ్ చేసాము, బెండ మొక్కలు కొన్ని మొక్కలు అయితే తీసేసాము. కంటైనర్స్ చాలా వరకు ఖాళీ అయిపోయాయండి, వాటర్ క్యాన్లు ఇవి. వీటిలో మట్టి తీసేసి మళ్ళీ మనం ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అంతకుముందు ఎరువులు అవి వేసి కలిపిన కంటైనర్స్ కొన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇటు చూసారా థర్మాకోల్ బాక్సులు, ఈ రెండింట్లో అసలు మొక్కలేమి వేయలేదన్నమాట. అలాగే ఇటు సైడు పచ్చిమిర్చి మొక్క లాస్ట్ టైం తెచ్చినప్పుడు వేసాను. ఇందులో మనం ఇంకొక 2 పచ్చిమిర్చి మొక్కల వరకు వేసుకోవచ్చు అనమాట. ఇలా అడ్జస్ట్ చేసి కొన్ని మొక్కలు వేద్దాము. ఇవి కూడా అంతే, లాస్ట్ బ్యాచ్లో వేసిన పచ్చిమిర్చి మొక్కలు అనమాట. కాపు స్టార్ట్ అయ్యాయి చూసారా. అలాగే ఇటు సైడ్ కూడా ఆల్రెడీ కింద నుంచి నేను ఎరువులు అవి వేసి కలిపిన మట్టి అనమాట. మొన్నటి వరకు ఇది కింద ఉంది కంటైనరు, పైకి తీసుకొచ్చాము. వీటిలో కూడా కొన్ని మొక్కలు వేద్దాము. మనం ఇలా నారులు తెచ్చుకున్న వెంటనే వేయటానికి మనకి టైం లేకపోయినా, లేదంటే కంటైనర్స్ అవి ఖాళీగా లేకపోయినా, ఇలా ఒక కంటైనర్లో జాగ్రత్తగా వేసుకుని మనం వాటర్ అది చేసేసుకుంటే సేఫ్గా ఉంటాయి అన్నమాట నార్లు. చూసారా, వేర్లు ఏంటంటే సీలింగ్ ట్రేస్లో పెడతారు కాబట్టి వేర్లు దానిలోనే ఉంటాయి. సో మనం ఇలా పెద్ద కంటైనర్లో పెట్టినప్పుడు చూసారా ఎంత బాగా బయటకు వచ్చేసాయో 2 రోజుల్లోనే. ఇవేమో టొమాటో మొక్కలు నర్సరీలో తెచ్చాను. నర్సరీ ఎక్కడని చెప్పి అడుగుతున్నారండి. మేము ఏలూరు వెళ్ళే దారిలో, ఏలూరు ధర్మాజుగూడెం రోడ్లో ఉంటుందన్నమాట. వలసపల్లి అడ్ రోడ్ అంటారు, అక్కడండి. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందన్నమాట. టొమాటో మొక్కలు ఒక 5 తెచ్చాను. మొక్క వచ్చేసి 2 రూపాయలు తీసుకున్నారండి. వంగ మొక్క, టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా 2 రూపాయలే. మనకి ఎక్కువ రేట్ ఏంటంటే బంతి మొక్కలండి. మొక్క వచ్చేసి 5 రూపాయలు. మనం విత్తనాలు కొనుక్కొచ్చి అవి వేసి ఈ హైట్ రావడానికి మనకి దగ్గరగా నెల పైనే, నెల 15 రోజులు అలా పడుతుందన్నమాట. మనకి చాలా టైం సేవ్ అవుతుందండి. మీకు దగ్గరలో ఇలా ఏంటంటే అక్కడ నర్సరీలో ఎక్కువ మొత్తంలో వేస్తారనమాట విత్తనాలు అవి. మంచి నాణ్యమైన విత్తనాలే వేస్తారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పొలాలు అవి వేసే రైతులు అక్కడ నుంచి కొనుక్కుని పట్టుకెళ్తారు కాబట్టి మనకి నాణ్యమైన విత్తనాలు వస్తాయన్నమాట. సో అదొక బెనిఫిట్ అండి. ఇవన్నీ కూడా క్యాబేజీ మొక్కలు. లాస్ట్ టైం మీకు చూపిస్తాను. లాస్ట్ టైం తెచ్చి వేసిన క్యాలీఫ్లవర్ మొక్కలండి. ఇవి వచ్చేసి క్యాబేజీ మొక్కలు అనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తెచ్చి ఈ హైట్లోనే ఉండే, అంటే ఇలా ఉన్నప్పుడే చిన్న మొక్కలప్పుడు తెచ్చి వేసాను. చిన్న సైజు గ్రో బ్యాగ్స్లో వేసిన చూసారా చాలా హెల్దీగా పెరిగాయి అనమాట. మళ్ళీ మనం ఇంకొక బ్యాచ్ కింద ఇలాంటి మొక్కలు తెచ్చి వేసుకుంటే వీటికి కాపు అయిపోయేసరికి మళ్ళీ సెకండ్ బ్యాచ్లో వేసిన వస్తాయన్నమాట. సీజన్ అంతా కూడా శీతాకాలం ఎండింగ్ వరకు కూడా మనం ఇలా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొక్కల్ని వేసుకోవచ్చు. మొన్న నేను వెళ్ళినప్పుడు ఓన్లీ ఈ క్యాబేజీ మొక్కలు మాత్రమే ఉన్నాయి. ఆ క్యాలీఫ్లవర్ లేవండి, నార్లు అవి పోస్తారంట. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకుందాము. ఇప్పుడు వీటిని థర్మాకోల్ బాక్స్లో వేద్దాము. ఫస్ట్ ఇవి చిన్న మొక్కలు వేసేద్దాం. మామూలుగా ఇంతకుముందు నేను చూపించిన క్యాలీఫ్లవర్ మొక్కలు వచ్చేసి దేనికది సపరేట్గా గ్రో బ్యాగ్స్ లాస్ట్ సీజన్లో, అంటే లాస్ట్ ఇయర్లో ఈ క్యాలీఫ్లవర్, క్యాబేజీ పెంచుకునే సీజన్లోనే వేసి అవి, అంటే ఆ గ్రో బ్యాగ్స్ కుట్టి అప్పుడు వేసాను అనమాట. వాటి సీజన్ అయిపోయిన తర్వాత ఆ గ్రో బ్యాగ్స్ని దాచేసి మళ్ళీ ఈ సీజన్లో వేసాను. ప్రత్యేకంగా మళ్ళీ అలాంటి గ్రో బ్యాగ్స్ కొట్టకుండా థర్మాకోల్ బాక్సులు ఎలాగో ఉన్నాయి అని చెప్పి నేను దీనిలోనే వేస్తాను అనమాట. ఇలా వెడల్పు లోతు ఎక్కువగా ఉండే కంటైనర్స్లో, అంటే మనకి కంటైనర్ దీనిలో ఇది పెద్ద సైజు కంటైనరే కాబట్టి నేను 2 లైన్లు వేస్తాను అనమాట. 3, 3, 6 వేద్దాం అనుకుంటున్నాను. చూద్దామండి. మనం బలం అది బాగా ప్రొవైడ్ చేస్తే మంచి సైజులోనే వస్తాయి క్యాబేజీ పువ్వులు అనేవి. మన దగ్గర పెద్ద సైజు కంటైనర్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇవే బెస్ట్ అండి. చిన్న చిన్నవి అనేసరికి మనకి ఫ్లవర్స్ చిన్న సైజులోనూ వస్తాయి. అంతేకాకుండా వాటర్ అది పోయటం కూడా మెయింటెనెన్స్ చాలా కష్టమైపోద్ది అనమాట. వర్కర్స్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఒక్కొక్కళ్ళు ఉన్నప్పుడు అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు కంటైనర్స్ అయితే బెస్ట్ అండి.
మొత్తం 6 మొక్కలు వేసాను. ఇవి ఇంకొక కంటైనర్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 50 రూపీస్ బ్లాక్ టబ్లో కూడా ఒక 3 క్యాబేజీ మొక్కలు వేద్దాం. చూద్దాం, 3 వేద్దాము. మళ్ళీ ఇరుకైపోతాయి, వెడల్పుగా వస్తాయి కదా ఫ్లవర్స్. అవి వాటర్ తర్వాత పోస్తాను. అవి కూడా వేసేసాక లాస్ట్ టైం కాలీఫ్లవర్ మొక్కలు సేమ్ ఇలాంటి బ్యాగ్స్లోనే వేసాను. ఒక బ్యాగ్ ఖాళీగా ఉందని చెప్పి వేస్తాను. మొత్తం 10 మొక్కలు తెచ్చానండి క్యాబేజీ. కొంచెం డల్గా ఉంది, చూద్దాం. మొండి మొక్కలే, పర్వాలా, బాగానే బతుకుతాయిలేండి. ఇంకొక మొక్క ఉంటే దీనిలో వేస్తున్నాను అడ్జస్ట్ చేసి. మొత్తం ఇప్పుడు వేసుకున్న అన్ని మొక్కలకి కూడా వాటర్ పోసేస్తున్నాను. ఈవినింగ్ టైంలో వేస్తున్నానండి. ఎప్పుడైనా మనం నార్లు ఇలాంటివి ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైంలోనే వేసుకోవాలి. ఎండది తగలదు కాబట్టి మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అయిపోతాయి అన్నమాట. వేప నూనె అది స్ప్రే చేసుకుంటే చాలండి, పెద్దగా పెస్ట్లు అవి రావు. కానీ వేప నూనె మనం వారానికి ఒకసారి కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలి. వాటర్ క్యాన్లో ఒక వంగ మొక్క వేస్తున్నాను. వేసుకునేటప్పుడు కొంచెం లోతుగా వేసుకుంటే ఎదిగే కొద్దీ మనం మట్టి అది పోసుకోవచ్చు అన్నమాట. ఈ థర్మాకోల్ బాక్స్లో ఎరువులు అవి నింపి చాలా రోజులు అవుతుందండి. చక్కగా మాగింది, నల్లగా ఉంచేసారు మట్టి. ఈ బాక్స్కి వచ్చేసి 2 వంగ మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు. లోతుగా వేద్దాం. పచ్చిమిరప అయితే 3 వేసుకోవచ్చండి. వంగ అనేసరికి 2 మొక్కలు సరిపోతాయి. మళ్ళీ ఎదిగేసరికి గాలాడకుండా చక్కగా అయిపోద్ది. సో 2 వంగ మొక్కల వరకు వేసాను. నెక్స్ట్ దీనిలో కూడా ఇంకొక 2 మొక్కలు వేస్తున్నాను. పాత మొక్కలన్నీ తీసేస్తానండి, అందుకని చెప్పి మళ్ళీ వంగనారు తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ టైం పచ్చిమిర్చి మొక్క వేసానని చెప్పా కదా, దీనిలో ఇంకొక 2 మొక్కలు వేద్దాం. మనం పచ్చిమిర్చి మొక్క వేసేటప్పుడు ఈ చివరుండే చిగురు కట్ చేసేసి వేసుకుంటే చక్కగా వచ్చేటప్పుడు గుబురుగా వస్తుంది అన్నమాట. ఇది కంపోస్ట్ చేసిన కంటైనర్ అండి. లాస్ట్ టైం బీరకాయలు అవి ముదిరిపోయిన బీరకాయలతో చేశాను. చూసారా గింజలు అవి. ఈ 50 రూపీస్ బ్లాక్ టబ్లో 2 టమాటో మొక్కలు వేస్తున్నాను. టమాటో మొక్క మాత్రం వేసేటప్పుడు లోతుగా వేసుకోవాలి. రెండు సరిపోతాయండి. ఇంకా ఇప్పుడు వేసిన మొక్కలన్నిటికీ కూడా ఇలా బాగా వాటర్ చేసుకోవాలి. ఇంకా పొద్దుపోయింది కదండి, మొక్కలన్నీ కూడా వేయటం అయిపోయింది. ఇంకొన్ని వంగ మొక్కలు అవి బయట నేల మీద వేద్దామని చెప్పి ఒక 4-5 మొక్కలు ఉంటే ఉంచేస్తాను అనమాట. తెల్లారిపడికి చక్కగా సెట్ అయిపోతాయండి. ఈవినింగ్ టైంలో వేసుకోవాలి ఎప్పుడు కూడా, నార్లు ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు. ఇంకా గార్డెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్గా పూర్తవలేదండి. నిన్న ఈవినింగ్ మొక్కలు ఇవన్నీ వేసేసరికి చీకటి పడిపోయింది కదండి. ఎర్లీ మార్నింగ్ 7 కల్లా గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఉదయాన్నే ఇంకా లేవటమే పైకి వచ్చి మొత్తం క్లీన్గా ఊడ్చేసానండి. చూసారా ఊడ్చిన తర్వాత ఎంత నీట్గా ఉందో గార్డెను. దగ్గరికి ఈసారి గార్డెన్ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది. 10 రోజుల పైన అవుతుందండి. వారానికి ఒకసారి అలా ఊడ్చేసేదాన్ని. ఈసారి హెల్త్ ప్రాబ్లం వల్ల క్లీన్ చేయడం అశ్రద్ధ అయిపోయింది.
అలాగే నిన్న మనం వేసిన మొక్కలన్నీ కూడా చక్కగా సెట్ అయిపోయాయి అన్నమాట. చూసారా, అందులో వంగ మొక్కలు వేసాం కదా, ఎక్కడా కూడా వాటుపడి పక్కకు పట్టడం ఏమి లేవు. పచ్చిమిర్చి కూడా, పచ్చిమిర్చినండి మొక్కని ప్రూనింగ్ పైన టిప్ని ఇలా కట్ చేసి మొక్కను వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీ మొక్కలు కూడా బాగా సెట్ అయ్యాయండి. ఈ టబ్లో వేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇంక ఇప్పుడు ఈరోజు అంటే నిన్న నైట్ మనం వాటర్ పోసాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు రాత్రి వేసుకున్న మొక్కలన్నింటికి కూడా మళ్ళీ రోజు ఎండ అది వచ్చినా ప్రాబ్లం అది లేకుండా చక్కగా వాటర్ పడిపోకుండా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా గార్డెన్ క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా అయిపోయిన కంటైనర్స్లో ఆ పాత మట్టది తీసేసి ఇంకా చాలా పని ఉందన్నమాట. పందిరి కూడా ఆ పైన వెడంగా అయిపోయింది, కొంచెం వైర్ అది అల్లాలి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్డేట్ కింద ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.